So welcome to RR Academy. So today our topic is acid bases salts. సో యాసిడ్స్ మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ చూస్తుంటాము, లెమన్లో చూడగలుగుతాం. సో లెమన్లో ఏముంటుంది, మనకు సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఏముంటుంది మనకు సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో అదే మనం కాకరకాయ కానీ మిగతా దానిలో ఏముంటుంది, అది బిటర్ టేస్ట్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనము, బేసెస్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, సాల్ట్. సాల్ట్ అంటే ఏంటిది, సాల్ట్ మన డైలీ లైఫ్లో చూస్తాం. సో అవే మనం బేసిక్గా చూసేటి డైలీ లైఫ్లో చూసేటి యాసిడ్ బేసెస్ సాల్ట్స్. మనం కార్డ్లో చూసేది ఏంటిది, అది లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది, మనకు కార్డ్లో ఉంటుంది. సో అలానే మనము ఆరెంజెస్లో చూసేది ఏంటిది, సిట్రిక్ యాసిడ్. సో అది కూడా ఏంటిది, వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ యాసిడ్. సో మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, యాసిడ్ అంటే ఏంటిది, బేస్ అంటే ఏంటిది, నెక్స్ట్ సాల్ట్ అంటే ఏంటిది. సో యాసిడ్ ప్రిపేర్ ఎలా చేయగలుగుతాము, నెక్స్ట్ వచ్చేసి బేసెస్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో మనం చూడబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటిది, యాసిడ్. సో ఫస్ట్ యాసిడ్ డెఫినేషన్ చూద్దాము. యాసిడ్ డెఫినేషన్ ఏముందంటే, ఏ సబ్స్టెన్స్ దట్ గివ్స్ H+ యాజ్ ఓన్లీ పాజిటివ్ అయాన్ ఇన్ ఎక్వస్ సొల్యూషన్. అంటే ఏంటిది అంటే, మనం కనుక ఇది ఇందులో ఏది, దిస్ ఈజ్ ద వాటర్. సో వెన్ ఐ mix the acid here, so what will happen, so I am taking HCl. So when HCl is react with the water, it will give what, hydronium ion. So it will give water. So ఈ H అనేది HCl లో ఎప్పుడైతే మనం వాటర్లో పోస్తామో, H ఇండివిజువల్గా ఉండలేదు, దేంతో కలుస్తుంది, మనకు వాటర్తో కలుస్తుంది. సో వాటర్తో కలిసి ఏమిస్తుంది, మనకు హైడ్రోనియం అయాన్ అని ఇస్తుంది. ఏమిస్తుంది, హైడ్రోనియం అయాన్ ఇస్తుంది, ప్లస్ వాటర్, క్లోరిన్. సో సార్ మరి ఇక్కడ H+ అయాన్ అన్నారు కదా అంటే, మనము హైడ్రోనియం అయాన్ ఇలా రాయలేం కాబట్టి ఏమని రాస్తాం, H+ ఎక్వస్ సొల్యూషన్ అని రాస్తే మాత్రమే దాన్ని హైడ్రోనియం అయాన్ అంటాం. దాని నేమ్ ఏంటిది, H3O+. సో H3O+ ఎవ్రీ టైం రావాలంటే ఇబ్బంది కాబట్టి మనం ఏం రాస్తాం, H+ ఎక్వస్ సొల్యూషన్ అనేది రాస్తాం. సో ఇప్పుడు ఏమని చెప్తున్నాము, ఎప్పుడైతే మనం వాటర్లో యాసిడ్ని పోస్తాము అప్పుడు ఏమి ఇస్తుంది, హైడ్రోనియం ఇస్తుంది. అలా దాన్నే మనం ఏమంటున్నాము, యాసిడ్ అంటున్నాము. ఎనీ యాసిడ్, ఓకేనా, వెన్ ఇట్ ఈస్ పోర్డ్ ఇన్ ఏ వాటర్ ఇట్ విల్ గివ్ హైడ్రోనియం అయాన్. సో దాన్ని మాత్రమే మనం యాసిడ్స్ అంటాము. యాసిడ్స్ అని ఎలా చెప్పగలుగుతాము, వాటర్లో పోసినప్పుడు అది హైడ్రోనియం అయాన్ ఇస్తే ఏంటిది, అది యాసిడ్, లేకపోతే అది యాసిడ్ కాదన్నమాట. సో మరి ఇంకా డిఫరెంట్ వేలో ఎనీ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయో చూస్తే, మనకి HCl, నెక్స్ట్ ఏంటిది H2SO4, HNO3 అండ్ వాటర్, అసిటిక్ యాసిడ్, వాటర్ అసిటిక్ యాసిడ్. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ యాసిడ్స్. సో మనము యాసిడ్స్ను ఇలా ఒక్కదాన్నే టెస్ట్ చేయగలుగుతామా అంటే, మనము వేరేలాగా కూడా టెస్ట్ చేయొచ్చు. సో మనము ఇప్పుడు ఒకవేళ లెమన్ ఉందనుకో, సో లెమన్ను మనము బ్లూ లిట్మస్లో పెట్టేస్తే అది ఏ కలర్లో ఉంటుంది, బ్లూ లిట్మస్ అనేది బ్లూ కలర్లో ఏ కలర్లో కన్వర్ట్ అవుతుంది, రెడ్ కలర్. బ్లూ లిట్మస్ అనేది దేనిలో కన్వర్ట్ అవుతుంది, రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు లెమన్ తీసుకొని ఆ చిన్న చిన్న డ్రాప్స్ బ్లూ లిట్మస్లో వేస్తావో అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వాట్, రెడ్ కలర్. దాన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, సో లెమన్లో మనకు సిట్రిక్ యాసిడ్ ఉంటుందని మనము చెప్పగలుగుతాం. ఎప్పుడైతే బ్లూ లిట్మస్ను రెడ్గా కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనము, యాసిడ్స్ అంటున్నాము. సో అవి ఏ టేస్ట్ ఇస్తాయి, సోర్ టేస్ట్ అనేది ఇస్తుంది, అది మనకు అందరికి తెలిసిందే. సో మరి ఓకే, మరి సోర్స్ను బట్టి కూడా యాసిడ్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్గా మనకు డివైడ్ అవుతాయి. సో సోర్స్ను బట్టి అంటే ఆర్గానిక్ యాసిడ్స్, ఇనార్గానిక్ యాసిడ్స్. మనకు న్యాచురల్గా అవైలబుల్ అయ్యేటి అంటే, మనము న్యాచురల్గా అవైలబుల్ అయ్యే యాసిడ్స్ని ఏమంటున్నాం మనము, ఆర్గానిక్ యాసిడ్స్ అంటున్నాము. న్యాచురల్గా ఏవైతే అవైలబుల్ అవుతున్నాయో వాటిని ఏమంటున్నాం మనము, ఆర్గానిక్ యాసిడ్ అవుతున్నాము. ఏవైతే ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తామో దాన్ని ఏమంటున్నాం మనము, ఏవైతే ఇనార్గానిక్ యాసిడ్స్ అంటున్నాము. సో ఆర్గానిక్ యాసిడ్స్ న్యాచురల్గా లభిస్తాయి. ఇనార్గానిక్ యాసిడ్స్ అనేటివి ఏమవుతాయి, అవి ల్యాబొరేటరీలో ప్రిపేర్ అనేది చేస్తారు. ఏం చేస్తారు, ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తారు. సార్ ఆర్గానిక్ కొన్ని ఎగ్జాంపుల్, ఆర్గానిక్ యాసిడ్కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి సార్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ లెమన్. నెక్స్ట్ ఏంటిది, మనకు వచ్చేసి ఆరెంజెస్, యాపిల్స్ ఆల్సో విల్ గెట్. సో నెక్స్ట్ యూ విల్ గెట్ వాట్, యూ విల్ గెట్ కార్డ్లో కూడా ఏముంటుంది మనకు న్యాచురల్గా అసిటిక్ యాసిడ్, ఓకేనా. మనకు యాంట్ స్ట్రింగ్లో ఏముంటుంది, మనకు ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఏముంటుంది, ఫార్మిక్ యాసిడ్. ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గానిక్ యాసిడ్స్.
సో ఆర్గానిక్ యాసిడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? వీక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వీక్ యాసిడ్స్. ఎందుకు అనేది మనం డిస్కషన్ చేద్దాము. సో ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటి? మనకు ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసేది ఏంటి? మనకు HCl కానీ, నెక్స్ట్ వచ్చేసి H2SO4 కానీ, ఓకేనా, నైట్రిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఇనార్గానిక్ యాసిడ్స్. సో ఆల్ ఇనార్గానిక్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్స్. సరే ఏంటి సార్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటిది, వీక్ యాసిడ్స్ అంటే ఏంటిది? సో ఇక్కడ మనము ఏం తీసుకున్నాం? ఆర్గానిక్ యాసిడ్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము? CH3 వాటర్, COOH. నెక్స్ట్ ఓకేనా, ఇదేంటిది? అసిటిక్ యాసిడ్. సో ఇప్పుడు ఒక అసిటిక్ యాసిడ్ తీసుకుంటే ఏమవుద్ది అంటే when it is dissolved in a water, so it will convert it into what? Some of them are molecules, some of them are converted into what? Ions. అంటే ఈ CH3COH లో అన్ని H+ అయాన్స్ గా కన్వర్ట్ కావు, కొన్ని మాత్రమే కన్వర్ట్ అవుతాయి. అంటే ఒక 70 to 80% అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. మిగతా అన్ని ఏముంటాయి? మాలిక్యూల్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి ఇక్కడ? మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. అయాన్స్ కొన్ని కన్వర్ట్ అవుతాయి, కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అన్ని H3+ అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి అంటే కావు, అన్ని హైడ్రోనియం అయాన్ గా కన్వర్ట్ కావు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఏమని క్వశ్చన్ అడగవచ్చు అంటే మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనా హ్యావింగ్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్. అప్పుడు ఏం చెప్పొచ్చు? స్ట్రాంగ్ యాసిడ్సా, వీక్ యాసిడ్సా, వీక్ బేసెసా, లేకపోతే స్ట్రాంగ్ బేసెసా అంటే అప్పుడు ఏం చెప్పాలి? వీక్ యాసిడ్స్. ఎందుకు వీక్ యాసిడ్స్? ఇక్కడ మాలిక్యూల్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? అయాన్స్. అంటే అన్ని H+3 అయాన్స్ గా కన్వర్ట్ అవ్వట్లేదు, కొన్ని మాలిక్యూల్స్ ఉండబడుతున్నాయి. మరి అదే స్ట్రాంగ్ యాసిడ్ వచ్చేటోళ్ళకు 100% అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఏంటిది? మనం కనుక వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతాయి? అన్ని H+ అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎందులో? స్ట్రాంగ్ యాసిడ్లో. మరి స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ వాట్? ఇనార్గానిక్ యాసిడ్స్ ఆర్ మినరల్ యాసిడ్స్. ఏంటి? ఇనార్గానిక్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ మినరల్ యాసిడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటో తెలిసినాయి. ఓకేనా, HCl, ఓకేనా, H2SO4, HNO3. ఇందులో ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ అడగచ్చు. సో HCO3 సోడియం ఓకేనా బైకార్బోనేట్. సో సోడియం బైకార్బోనేట్ అనేది ఈజ్ అ వాటర్. ఇది స్ట్రాంగ్ యాసిడే, కానీ ఇది కొంచెం వీక్ ఉంటుంది కంపేర్ టు మిగతా దాంతో పోలిస్తే. సో కమింగ్ టు దిస్ యాసిడ్ ఎంటర్, ఫస్ట్ వి రెడ్ ది డెఫినేషన్ ఆఫ్ యాసిడ్. నెక్స్ట్ వి రెడ్ ది ఓకేనా హౌ యాసిడ్స్ బ్లూ లిట్మస్ ఏం చేస్తాయి? రెడ్గా కన్వర్ట్ చేస్తాయి అని చదివాము. దాని తర్వాత ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటిదో చూసాము. నెక్స్ట్ ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటో చూసాము. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటిది? అన్ని H+3 అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. వీక్ యాసిడ్స్ లో కొన్ని మాలిక్యూల్స్, కొన్ని అయాన్స్ కన్వర్ట్ అవుతాయి. ఆల్ వీక్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇనార్గానిక్ యాసిడ్స్. ఓకేనా, ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? వీక్ యాసిడ్స్. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ యాసిడ్.